ఈయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే పొలిటికల్ సర్కిల్స్ లో చాలా వెల్ నోన్ పర్సన్. ఈటెల రాజేందర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఒక మాట చెప్పాలంటే భయ్య, చుట్టూ మేము అనుకుంటే కంచె కట్టుకున్న వ్యక్తులు లాస్ట్ 10 అయిన తర్వాత ఏకాకి అయిపోయాడు. ఇప్పుడు నిజమైన వ్యక్తి ఎప్పుడు ఉంటాడంటే ఆపద ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు పక్కన నిజమైన వ్యక్తి అనే ఉద్దేశంతో నేను పక్కన నిలబడి ఎమ్మడి నుండి కేసీఆర్ గారు రాత్రి అరెస్ట్ చేపిస్తుంది అంటే రాత్రి వెళ్ళి గేటుగా అడ్డం పడుకున్నాం ఆ రాత్రి. ఇమ్మడి సతీష్ ఇబ్బడి ముబ్బడిగా సెటిల్మెంట్ చేయడం వల్లనే, రకరకాల అనవసరమైన విషయాలు తలదూర్చడం వల్లనే ఈటెల రాజేందర్ దూరం పెట్టాడు అనే దానికి మీ సమాధానం? ఈటెల రాజేందర్ పేరు చెప్పుకొని కానీ, ఈటెల రాజేందర్ అనే వ్యక్తిని వాడుకొని కానీ నేను ఎక్కడన్నా ఏదైనా చిన్న పని చేసినట్టయితే నేను దేనికైనా సిద్ధం. పోయిన ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అంటే ఈ లెఫ్ట్ రైట్ గానే ఎన్ని రోజులు మిగిలిపోదామని ఆలోచన ఏమైనా వచ్చిందా? కేవలం ఈటెల రాజేందర్ దూరం పెట్టండి కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసి విడ్రా కూడా చాలా నాకు అనిపిస్తుంది, అనేక రకాల ఇబ్బందులు అయినాయి. సిద్దిపేట హరిత రిసార్ట్కి తీసుకెళ్లి అక్కడ పెట్టేసి నువ్వు విడ్రా చేసుకో ఇప్పుడు అని చెప్పేసి నాకు అనుకునే విధంగా సింబల్ రాకుండా వేయడం. నన్ను లాస్ట్ టైంలో కూడా విడ్రా తీసుకొని ఇబ్బంది పెట్టాను. ఒక్కొక్కసారి నాకు నేనే ఇంట్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ఎందుకు ఈటెల రాజేందర్ ఓటమికి కారణం ఏంటి? 7వ సారి కూడా గెలిచేది నేనే అని చెప్పాను. అది జనాలు అనుకున్నారంటే ఇంత విర్రవీగుతాను అనుకున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఇక్కడ అవినీతి ఆరోపణల గురించో అట్లాంటి వాటి సబ్జెక్ట్ జోలికి ఓట్లేదు, అట్లాంటి ఏమన్నా నమ్ముతున్నారా మీరు? ఇది గుర్తుపెట్టుకోండి, ఈటెల రాజేందర్ దగ్గర రాకముందు స్థానిక మంత్రి గారు వెళ్ళి మాట్లాడలే, ఈ రోజు చెప్పలే, కానీ నేను లైవ్ లో చూసినా ఆయనతో ఉన్నా కాబట్టి ఆ రోజు అట్లా మెయింటైన్ చేస్తున్నాను. వివేక్ గారికి మీకున్న వివేక్ గారు ఇదివరకు ఈటెల గారికి మేము ఉన్నప్పుడు మా ఏరియా ఇన్ఛార్జ్ మొత్తం వివేక్ గారు. వివేక్ గారు చాలా ఎట్లా అంటే నైస్ పర్సన్. ఈటెలకు 2 రెట్లు ఎక్కువ గొప్ప మనిషి. ఎలాంటి నాయకుడు ఉండద్దు అనేది ఈయన చూసినా, ఎలాంటి నాయకుడు ఉండాలనేది వివేక్ గారు చూసా. ఎన్ని ఏమనుకున్నా కూడా ఈ వరకు ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పుడు లేడు. ఈ ఇంటర్వ్యూల రాజేంద్ర గుర్తుపెట్టుకోని ఆయన చూపిస్తే చెప్పండి, ఈటెల రాజేందర్ చెప్తాను. ఏం చెప్తారంటే, మీ కదలికలు తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల చుట్టే కాకుండా ఆంధ్రాలో కూడా కనిపిస్తున్నాయి మీ కదలికలు. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. కొద్దిగా జానీ గారు ఈసారి అక్కడ జానీ మాస్టర్ గారు అక్కడ జనసేన నుండి పోటీ చేస్తున్నారు. మా సాయం కావాలంటే తప్పకుండా మేము చేస్తాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ అందుబాటులో ఉన్నాడు. ఈయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే పొలిటికల్ సర్కిల్స్ లో చాలా వెల్ నోన్ పర్సన్. హుజురాబాద్ రాజకీయాల గురించి వచ్చిన ఈటెల రాజేందర్ నేపథ్యం మాట్లాడినా కూడా ఆయన ఎదుగుదలలో కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు. అంచెలంచెలుగా కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన వ్యక్తి. సో ఆయన గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు, బాగున్నారండి? బాగున్నా. ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తూ వచ్చారు, ఎలా ఉంది మీ పొలిటికల్ ప్రస్థానం అనేది, ఎట్లా సాగుతుంది? ఇప్పటివరకైతే బాగుంది. ఇంకా ఒక్కొక్క మెట్లో ఒక్కొక్క ఇబ్బందులు సమస్యలు అన్ని ఎదుర్కొంటూ వడదుడుకులు ఎన్నో ఎదుర్కొంటూ ఇక్కడ దాకా వస్తుంది కామన్. సరే, ఈటెల రాజేందర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం మనం. యాక్చువల్లీ ప్రతి ఇంటర్వ్యూలో ఆయన గురించి చదువుతున్నారు. ఓకే, ఆయన గురించి చదువుతున్నారు బికాస్ మీరు ఆయన గెలుపులో, ఆయన ప్రతి ఒక్క మెట్టులో మీరు ఉన్నారు. ఆయన ప్రయాణంలో మీరు చాలా కీలక పాత్ర. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదైతే కుటుంబ పాలన అని చెప్పేసి రకరకాల ఏదైతే ఆరోపణలు చేస్తూ వచ్చినామో, ఆ కుటుంబ పాలన గద్దెదించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ వెనకాల కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మీరు. హుజురాబాద్ ఎన్నికలే ఈ కుటుంబ పాలన గద్దెదించడానికి ఒక నాంది పలికినట్టు చెప్పుకోవచ్చు మనం. సో అక్కడ కీలకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి మీరు ఈటెల గురించి, మీ గురించి అక్కడ అడుగుతాం. లాస్ట్ టైం బై ఎలక్షన్ లో పనిచేసాం, అంతకుముందు ఇంకో 2 లక్షలు కూడా రాజేంద్ర పనిచేసిన. దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి రాజేంద్ర ఉన్నా. బై ఎలక్షన్ లో పనిచేసిన తర్వాత కీలకంగా పనిచేసిన వ్యక్తిని ఇమ్మడి సతీష్ అన్న.
తర్వాత అనేక రకమైన ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అవన్నీ ఎదుర్కొని ఈటల అనే వ్యక్తిని గెలిపించుకొని అసెంబ్లీ పంపించడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి పోయిన తర్వాత బీజేపీ సిద్ధాంతాలకు మరి అక్కడ ఉన్న మనుషులకు ఈటల రాజేందర్ గారి ప్రవర్తన చేంజ్ అయింది. మా లాంటి వ్యక్తులు అంటే మనం ఏదైతే ఈటల రాజేందర్ గారు కేసీఆర్ దగ్గర దేనికోసం అయితే బయటకు వచ్చిండో, ఏది కావాలని ఏ సిద్ధాంతం కొట్టాడో మేము ఆ సిద్ధాంతం కొట్టాను. అందులో కీలకంగా ముఖ్యంగా అక్కడ డబ్బు కంటే నువ్వు ఇచ్చే మర్యాదనే గొప్ప అనుకున్నాం. ఆ మర్యాద ఉడిపోయేసరికి ఆయనతో మనకు వద్దనుకుని పక్క జరిగిన ఆ తర్వాత ఇక ప్రతి మీడియాలో చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క దశగా మనకు పనిచేస్తూ నేను ఒక ఫౌండేషన్ వేసుకొని ఒక వ్యవస్థలో ఉండి మొన్న కీలకంగా హుజురాబాద్లో కూడా ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు మాట్లాడదాం. అక్కడికి వద్దాం. ఎన్నికలకు ముందు హుజురాబాద్ ఉప ఎన్నిక రావడానికంటే ముందు ఈటల రాజేందర్ మనసులో ఏముంది, అసలు ఏం జరిగిందని అందరూ చూసారు, తెలంగాణ సమాజం అంతా చూసింది. మీరు ఈటల రాజేందర్ అనుచరులుగా అక్కడ హుజురాబాద్ లో కీలకంగా ఉన్న వ్యక్తిగా ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ఏమనుకున్నారు? మీ మనసులో ఏమనిపించింది? ఈటల రాజేందర్ అన్న ఏ పార్టీలో పోతా ఆ పార్టీలో పోదామా, లేదంటే అదే పార్టీలో ఉందామా, ఇట్లాంటి ఆలోచనలు ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే భయ్య ఫస్ట్ నుండి కూడా అంటే మా ఫాదర్ నేర్పిన పద్ధతులు, మేమున్నాము ఒక స్థితిగతులకి వచ్చిన పరిస్థితులు, మా సిద్ధాంతాలు మా ఏంటంటే ఏదైతే ఉన్నదో పార్టీని నమ్ముకునే కంటే వ్యక్తిగతంగా వ్యక్తికి ఇచ్చే ప్రియారిటీ వేరే ఉంటది. ఇప్పుడు అతని దగ్గర డబ్బు ఉందా, ఆస్తి ఉందా, ఉన్నడా లేడా కాకపోతే ఆ టైంలో పదవి ఉన్నప్పుడు మేము చాలా పని ఎప్పుడు చేయించుకోలేదు. పదవి ఉన్నప్పుడు ఎంతో మంది నాయకులు, ఎంతో మంది లీడర్లు, వ్యాపారస్తులు, ఎంతో మంది చుట్టూ మేము అనుకుంటే కంచగట్టుకున్న వ్యక్తులు లాస్ట్ పదవి అయిన తర్వాత ఏకాకి అయిపోయాడు. ఇప్పుడు నిజమైన వ్యక్తి ఎప్పుడు ఉంటాడంటే ఆపద ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు పక్కన నిజమైన వ్యక్తి అనే ఉద్దేశంతో నేను పక్కన నిలబడి ఎమ్మడి నుండి చాలా ప్రతి ఒక్క మూమెంట్ పక్కన ఉండి ఆయన వెన్నంటిగా ఉండి నేను అప్పుడు అడ్డుగోడలాగా ఉండి పనిచేసిన వ్యక్తి. గేటుకు రాత్రి 1 గంటకు కేసీఆర్ గారు అరెస్ట్ చేపిస్తున్నారు అంటే, కేసీఆర్ గారు రాత్రి అరెస్ట్ చేపిస్తున్నారు అంటే నేను నా టీం అందరం పోయి ఆ బండి కూడా యాక్సిడెంట్ అయినప్పుడు రాత్రి వెళ్ళి గేటు కాడ ఎవరు వచ్చినా మంచిదని పరదా చాప వేసుకొని గేటుగా అడ్డం పడుకున్నాం ఆ రాత్రి. అప్పుడు దత్తాత్రేయ అనే ఓఈసీ వాళ్ళు కూడా వాళ్ళ చిల్లు ఎమ్మడి నుండి పనిచేసినాం. గట్ల గెలిపించుకొని గట్ల కష్టపడి వెంటే ఉండి పనిచేసుకుని గెలిపిస్తాం. మీరే చెప్తున్నారు అప్పుడు పార్టీలను కాకుండా ఒక వ్యక్తిని నమ్మినా, ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మినా అని చెప్పేసి. మరి అదే వ్యక్తిత్వం ఇప్పుడు మీకు వేరేలాగా ఎందుకు కనబడుతుంది? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు హుజురాబాద్ లో గెలవ ముందుకున్న ఈటల రాజేందర్ వేరు, గెలిచాక ఉన్న ఈటల రాజేందర్ వేరు. బై ఎలక్షన్ లా గెలుపు తర్వాత ఒక మాక్సిమం ఒక 15-20 డేస్ తర్వాతనే ఇక నా అంత వీరుడు లేడు, ఇక నేను అసలు నన్ను ప్రజలు ఇంత ఆహ్వానిస్తున్నారంటే ఇక నేనే అసలు కింగ్ మేకర్ అనేలాగా అనుకున్నాడు ఈటల రాజేందర్ గారు. అనుకుని అదే స్టైల్ వెళ్ళాడు. ఈ రోజు పరిస్థితి అట్లా వచ్చింది. చాలా వరకు నేను చాలా ప్రెస్ మీట్ లో చాలా ఇంటర్వ్యూ కూడా ఇస్తాను విషయం. టాపిక్ ఊకే మాట్లాడితే నాకు కూడా అది చెప్పాలనిపిస్తలేదు. అంటే ఊకే మాట్లాడాలంటే అక్కడ నుంచి ప్రయాణం మొదలైంది కాబట్టి ఇంకొక విషయం సూటిగా అడుగుతా. రఘునందన్ రావు విషయంలో కానీ, ఈటల రాజేందర్ విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు వాళ్ళు. సరే, పార్టీ అప్పుడప్పుడు ఎదుగుతున్న పరిస్థితిలో ఇట్లాంటి ఒక కట్అవుట్ ఉన్న అంత స్టామినా ఉన్న క్యాండిడేట్ గెలిచేసరికి పార్టీ వాళ్ళ సేవలు వినియోగించుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపింది. సో ఆ కాన్సెప్ట్ లో ఈటల రాజేందర్ వంటి వాళ్ళు నియోజకవర్గాలకు దూరం అయ్యారు అనేది ఒక వాదన ఉంది. సో ఆ ప్రాసెస్ ఏమన్నా మీలాంటి వాళ్ళకి దూరం అయ్యాడా? అసలు మీరు ఎట్లా భావిస్తారు? అంటే అక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయనకున్న ఎకనామిక్ పరిస్థితులు కానీ, తర్వాత పార్టీ బాధ్యతలు ఎక్కువ అప్పచెప్పినాయి కావచ్చు కానీ, మరి అది ఇంకా అది నేషనల్ పార్టీ కాబట్టి మొత్తం అంతా ఉన్న రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకోవాలి, అన్ని చూసుకోవాలనుకున్నాడు. ఇట్లా ఏమనుకున్నా ఎన్ని ఏమనుకున్నా కూడా మేము అనుకున్నైతే కాలేదు. ఈ వరకు ఇట్లా ఇప్పుడు లేడు. ఇక్కడ ఉంటే మనకు విలువలు మర్యాదలు లేవు అనేది అనేక రకంగా. సార్ అంటే ఒక మాట చెప్పాలంటే భయ్య, అది ఆయన పుమ్మలేక పోయినట్టే. మనిషిని ఆయన దగ్గర తీయకపోవడం, మాట్లాడకపోవడం, మనిషి తీయకున్నా దగ్గర చెప్పిన పర్వాలేదు, మనిషి ఎదురుగా వచ్చినా కూడా మాట్లాడకుండా ముఖం తిప్పుకొని పోవడం. కరెక్ట్. ఇన్ని కాకుండా ఒక్క రీజన్ చెప్పండి. అంటే ఏ వ్యక్తి కానీ, ఎక్కడ ఏ వ్యవస్థలో కానీ, ఏ సంస్థలో కానీ, ఏ వ్యక్తి వద్ద కానీ శాశ్వతం కాదు ఎవరు కానీ. కేసీఆర్ ఈటల రాజేందర్ దూరం అవుతారని ఎవడు ఊహించలే, జరిగిపోయింది. ఇట్లా చాలా సమీకరణాలు మారుతా ఉంటాయి. అట్లనే ఈటల రాజేందర్ కి మీకు మధ్యలో ఖచ్చితంగా గ్యాప్ రావడానికి ఒక్క బలమైన కారణం ఏదైనా చెప్పగలుగుతారా? చాలా వంద కాకుండా చాలా కారణాలు. లేదు ఎక్కడైనా చెడింది ఏదైనా గొడవ జరగడం కానీ, లేదా మొహం పట్టుకొని సతీష్ నువ్వు ఇది చేస్తుంది ఈ పని కరెక్ట్ కాదు అని చెప్పడం ఈ రోజు అనలేదు.
ఏ రోజు అలా అనలేదు. నేనేమంటున్నా అంటే ఏ రోజు ఇది చేస్తున్నావు, ఇది తప్పు చేస్తున్నావు ఇట్లా అని చెప్పేసి అనలేదు. నేను అనిపించుకునే స్థాయి కూడా కాదు, తెచ్చుకోను, 40% కూడా తెచ్చుకోను. ఉందాగానే దూరం అయ్యారు. ఉందాగానే అంటే నాకు ఆ విలువ మర్యాద ఏదైతే అయిందో అది లేనప్పుడు నేను ఇక్కడ ఉండి వేస్ట్ పక్క జరిగిన. ఆ తర్వాత అంటే నీకోసం ఎంత సాక్రిఫైస్ చేసినా, నా జీవితం, నా యవ్వనం, నా వయసు మొత్తం నీకు సాక్రిఫైస్ చేసినా నువ్వు గుర్తింపు లేనప్పుడు ఇక్కడ ఉండి వేస్ట్ పక్క జరిగింది. బట్ బయట మరి వేరే టాక్ అంటే మరి ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు కానీ ఇమ్మడి సతీష్ ఇబ్బడి ముబ్బడిగా సెటిల్మెంట్ చేయడం వల్లనే రకరకాల ఈ వాటిలో అనవసరమైన విషయాలు తలదూర్చడం వల్లనే ఈట రాజేందర్ దూరం పెట్టాడు అనే దానికి మీ సమాధానం. ఇది చాలా సార్లు చెప్పాను భయ్య, మళ్ళీ చెప్తున్నా. అలాంటి సంబంధించింది ఒక్క ఎవిడెన్స్ ప్రూఫ్ ఉన్నా కూడా తీసుకొస్తే నేను దేనికైనా రెడీ. ఈటాల రాజేందర్ పేరు చెప్పుకొని కానీ, ఈటాల రాజేందర్ అనే వ్యక్తిని వాడుకొని కానీ, నేను ఎక్కడన్నా ఏదైనా చిన్న పని చేసినట్టయితే నేను దేనికైనా సిద్ధం. ఏడికి రమ్మని వస్తా, దేనికైనా రెడీ. ఒట్టి మాటలు మాట్లాడద్దు, ఎవిడెన్స్ లేని మాటలు మాట్లాడదు, ఊరికి గాలికి వచ్చే మాటలు, కుక్కలు ఎన్నో మొరుగుతున్నాయి అవన్నీ ఉన్నాయి, మీరు కూడా అలా అంటే అది కరెక్ట్ కాదు. అది నిజమే అయితే దానికి సంబంధించింది ఏమున్నా ఈ రోజు భయ్య అట్లా అనుకుంటే ఈటాల రాజేందర్ వ్యక్తి వందల మంది చెప్పిన భయానం చేసి నీ చిన్న రిమార్క్ ఉంటే ఆయన ఎట్లుంటది అంటే ఏముందైనా చిన్న రిమార్క్ లేదే వాడిని ఇట్లా అట్లా చేస్తా అంటాడు. దగ్గర రానిడు కొంచెం వాడు కూడా చిన్న వీడియో చేస్తాన పక్కన వెళ్తేనే వాడిని దగ్గర రాకుండా మొకాడు పెట్టుకుంటాడు, ఇటు పెట్టుకుంటాడు, విందుతాడు, వాడుతాడు. అదే ఇంకా నిజంగా తప్పు చేసిండు, వాడు నిజంగా పొరపాటు చేస్తానంటే ఇక వాడిని అసలు మొత్తం వాడిని పండు అమ్ముతాడు ఆయన. సరే మీరు కాసేపు సెటిల్మెంట్ చేయలేదు, అట్లాంటి విషయాల జోలికి పోలేదు అనుకుందాం. మరి చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టున్నారు. నేను చాలా వీడియోస్ కూడా చూశాను. మీరు చాలా సేవా కార్యక్రమాలు కరోనా టైంలో ఫుడ్ డొనేట్ చేయడం కానీ ఇట్లాంటి చాలా చేశారు. మరి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం రాజకీయ నాయకులు ఎంబడి తిరిగితే డబ్బులు రావు కదా. సోర్స్ నేను ఈటల రాజేందర్ దగ్గర రాకముందుకే నేను ఒక యూత్ ఆర్గనైజ్ చేసుకుంటా, ఒక వ్యవస్థలో ఉండి ఒక చిన్నపాటి విలేకరు పనిచేస్తూ నాకు ఉన్న సోమతోని నేను ఎవరితో ఏం చేయాలో చేసుకోబోతాంట. ఈటల రాజేందర్ దగ్గర రాకముందుకే నా ఇన్ఫీల్డ్ బండి, ఓకే ఇది గుర్తుపెట్టుకోండి, ఈటల రాజేందర్ దగ్గర రాకముందుకే నాకు ఇన్ఫీల్డ్ బండి ఉండే, ఏళ్ళు పెడితే పెట్రోల్ అందేది, అట్లా మెయింటైన్ చేస్తాను. నేను చిన్నగా నా ఇంట్లో ఎకనామిక్ లేకుండా జీరో ఉండే నా సహశక్తిలా నా కష్టపడి నేను ఎంతో కొంత ఏదో ఒక ఎవరస్తా ఎవరైనా చేసుకుంటూ పని చేసుకుంటూ సంపాదించుకుంటాను. ఈ నాయకుడు ఇస్తే తీసుకోవాలి, నాయకుడి దగ్గర చేసుకోవాలి, సెటిల్మెంట్ చేయాలని అర్థం కాదు, నేను చేయలేను. నాకు సహాయశక్తిగా నేను ఉన్నదాన్ని చేసుకుని పోయినా. ఈ మధ్య కొంత హైదరాబాద్ మా అన్న తెలిసిన అన్న కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అది ఉంటే అందులో నన్ను కీలకంగా పెట్టుకొని ఎంబడేసుకొని తిరిగి ఎకనామిక్ ఈ ఖర్చుకు చెల్లి తీసుకున్నాం. కానీ ఇటాల దగ్గర రూపాయి తీసుకోలేదు, ఆయన రూపాయి. పోయిన ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అంటే ఈ లెఫ్ట్ రైట్ గానే ఎన్ని రోజులు మిగిలిపోదామనే ఆలోచన ఏమైనా వచ్చిందా? కేవలం ఈటల రాజేందర్ దూరం పెట్టండి కాబట్టి ఆయనలో ఒక రకమైన ఆలోచన కలిగిద్దాం, లేకపోతే ఆయన దగ్గర చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏమన్నా ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నామినేషన్ చేయడం జరిగింది? అట్లా ఏం లేదు. రెండు విషయాలు ఏంటంటే రాజకీయ లక్ష్యాలు ఉన్నాయా? మా ఫాదర్ నేను పుట్టి పెరిగింది రాజకీయాల. ఓకే, నేను ఎప్పటికైనా ఒక నాయకునిగా, ఒక లీడర్ గా, ఒక వ్యవస్థలో కూర్చోని కోరిక ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉంది. ఓకే, నేను ఇప్పుడు కాదు, బురద శోభ మా ఏరియాలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడే నాకు చినిగిపోయిన నెక్కర్లు వేసుకుని ఆ ఎమ్మెల్యే తిరిగి ఆ బస్సు కూర్చో నా ఫస్ట్ ఓట్ ఆమెకే వేసిన నేను మా దగ్గర ఇవన్నీ రాజకీయంగా మా దగ్గర చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి నవ్వులు ఉండదు. మా అంబేద్కర్ ప్రాంతం వల్ల నేను పుట్టి నేను ఎదిగే టైంలో టోటల్ రాజకీయాలు నడుస్తున్నాయి. దామోదర్ రెడ్డి గారు ఉన్న టైంలో మా ఫ్యామిలీలో మాకున్న చుట్టూ నేను పుట్టి పెరిగి మొత్తం రాజకీయ వ్యవస్థలనే. ఓకే, సో అక్కడ ఉన్నాక ఆ వాతావరణం అంతా ఏదో ఒక నాయకుడు లీడర్ కావాలన్న ఉద్దేశంతో నడిచేది. నాకు అవే భావాలు వచ్చి అదే కంటిన్యూ చేసుకుంటే మన పోటీ చేసే ముందు ఏమన్నా ఈటల గారు ఏమన్నా కాల్ చేయడం? ఈటల గారు అంటే వాళ్ళ అనుచరులు వాళ్ళు చాలా మంది చెప్పి వద్దన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెట్టి. ఎందుకంటే మనమే ఎత్తుకున్న నాయకుడు, మనమే ఎలివేట్ చేసిన నాయకుడు ఇలా ఆయన నాయకుడి మీదనే పోటీ నిలబడుతున్నారు అనే పరిస్థితిలో ఇప్పుడు ఇదే విషయాన్ని రాజేంద్ర ఎప్పుడు చెప్తా అంటాడు. ఈ ఇంటర్వ్యూలో రాజేంద్ర గుర్తుపెట్టుకునే విషయం ఆయన చూపిస్తే చెప్పండి. ఈటల చెప్తా అంటారు. ఏం చెప్తారంటే రాజకీయంగా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు చెప్తాడు. ఓకే, రెండో విషయం ఇంకోటి చెప్తాడు, తమ్మి ఇక్కడ ఎవరికి దారి తొవ్వేయరు, ఎవరికి వాడే తొవ్వేసుకోవాలని చెప్తాడు. అంటే ఈ విషయానికి అర్థమైతే రాజేంద్రకి అర్థమైతే ఆయనకు అర్థం కావాలి. ఇక్కడ వీళ్ళే గురువు, వీళ్ళే శిష్యులు, వీళ్ళే లేపులని కాదు. నాకు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా, రాలేదు, ఇండిపెండెంట్ గా అవకాశం వచ్చింది, చేసుకున్నా. నేను రాజేంద్ర దగ్గర నుంచి పక్క జరిగిన తర్వాత
ఈ పార్టీ కండ కప్పుకోవాలి, ఆ పార్టీ కండ కప్పుకోవాలి, అల్ల పోవాలి, ఇళ్ళ పోవాలి, వీళ్ళ కమ్ముడు పోవాలి నా కాన్సెప్ట్ కాదు. నాకు నచ్చలేదంటే బయటకు వచ్చిన ప్రజలకు సేవ చేయాలి, ప్రజల ప్రేమ పొందాలని నేను ఇండిపెండెంట్ పోటీ చేసిన. 2-3 పార్టీలు బీఫామ్ ఇస్తాను. అయినా కూడా నేను ఒక ఆర్గనైజేషన్ చేసుకుంటున్నా తెలంగాణ యువత అనేది. నేను నా ఆర్గనైజేషన్ లో పోయినా, ఎమ్మెల్యే పోటీ చేసిన, వర్కౌట్ కాలేదు, మళ్ళీ నన్ను దాన్ని పని చేసుకుంటున్నా. ప్రజల దీవెన కావాలని ప్రజల వద్దకు వెళ్ళినా, ఈసారి ఆశ్రయించలేదు, నెక్స్ట్ టైం చూస్తా. పొలిటికల్ యాక్టివిటీస్ కానీ మీ సోషల్ సర్వీసెస్ కానీ కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే ఈ కన్సిస్టెన్సీ లేకుండా మీరు మళ్ళీ ఆంధ్ర ఎలక్షన్స్ కూడా పోతున్నట్టున్నారు? అంటే హుజురాబాద్ లో ఫౌండేషన్ పడినట్టేనా, భవిష్యత్ కార్యాచరణ ఉన్నది అక్కడ? తప్పకుండా ఎప్పటికైనా హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సీట్లో కూర్చుంటా. నా హుజురాబాద్ ప్రజలు జీవిస్తే, నా హుజురాబాద్ ప్రజలు ఆచరిస్తే, ఏదైనా ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పకుండా హుజురాబాద్ లో నేను హుజురాబాద్ ప్రజలకు సేవ చేసుకుంటా. ఈటెల గారి గురించి మొన్నటి మళ్ళీ మీరు ఏమనుకున్నా సరే మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మొన్నటి ఎన్నికల వరకు అయితే చూసినాం. ఆఫ్టర్ రిజల్ట్ మీరు నిజంగా ఈటెల రాజేందర్ ఓటమిని మీరు ఎట్లా చూస్తారు? ఏంటంటే ఈ విజయ రహస్యాలు కానీ, విజయానికి సంబంధించిన ఆయుధాలు, అస్త్ర శస్త్రాలన్నీ మీరు లాక్కొని రావడం వల్లనే ఓడిపోయాడా, లేకపోతే ఈటెల రాజేందర్ ఓటమికి కారణం ఏంట? హుజురాబాద్ ప్రజలే. హుజురాబాద్ ప్రజలు అప్పుడు అయ్యో బిడ్డలు కష్టాలు ఉందని కడుపులో పెట్టుకున్నారు, అది నిలబెట్టుకోలేదు. ఈసారి హుజురాబాద్ ప్రజలు వద్దు, కొత్త అవకాశం ఇద్దాం అనుకున్నారు. 20 ఏళ్ళు ఆయన అహంకారంతోనో, ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తోనో 7వ సారి కూడా గెలిచేది నేనే అని చెప్పింది. అంత అవసరం లేని విషయం. అంటే జనాలు అనుకున్నట్టే ఇంత విర్రవీగుతాను అనుకున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నారు. అక్కడ ఇంకో క్యాండిడేట్ కూడా ఏదో భయం బాధకు గురి చేసి ఆత్మహత్య చేసుకుంటా, నాకు చచ్చిపోతా అనుడు, తర్వాత కొత్త వ్యక్తికి ఇవ్వాలని అనుకున్నారు, ఇచ్చి. అంతేగాని దానిలో ఇవ్వాల ఏం లేదు. కేవలం అంటే అంత ముందుకైతే కంపల్సరీ ఈటెల గారి ఓటమి కోసమే నేను గజ్జె కట్టుకొని తిరుగుతా, ఈటెల గారిని ఖచ్చితంగా ఓడిపిస్తా, ఆయన చేసిన అన్యాయం, ఆయన చేసిన బాధలు ఏందనేది అందరికి ఎల్లగిస్తా అని చెప్పి తెలియన టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని కూడా పక్క పెట్టాలా, ఈ నిరంతర పాలన వద్దని దిగిన ఓటు చీల్చడం జరిగింది. కానీ కౌశిక్ రెడ్డి గారికి కొంత ఆయనకున్న అభిమానంతోనూ, ఆయన సింపతితోనూ ఆయన గెలిచి. సో పొలిటికల్ గా రాణించాలంటే ఒక వేదిక అనేది ఉండాలి, ఒక స్ట్రాంగ్ వేదిక ఉండాలి. మీరు అసలు ఏ పార్టీలో ఉన్నట్టు? అంటే ఇంకా పార్టీ చాలా మంది అడుగుతున్నారు, రుచి చేసుకుంటున్నారు. నేనైతే ఇంకా ఏ పార్టీకి అయితే చూస్తా. అంటే ఒక కీలకంగా ఒక వ్యక్తి దగ్గర మోసపోయినా కాబట్టి, నమ్మి అన్ని సంవత్సరాలతో ఉన్నా కాబట్టి, ఇంకొక నాయకుని దగ్గరికి వెళ్ళాలంటే స్టెప్ వేయాలంటే కొంచెం వెనుక ముందు ఆలోచిస్తాను. సతీష్ గారు ఇప్పటికైతే ఏ వేదిక ఎంచుకోవాలని అంటున్నారు, ఇంకా సమయం ఉంది, ఓకే. బట్ ఇప్పుడు రాష్ట్ర కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ మీద మీ అభిప్రాయం ఏంది? రాష్ట్ర రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, బాగుంటది. ఎందుకంటే నాకు తెలిసి విషయం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చాలా అంటే కేసీఆర్ గారి కంటే 1000 రెట్ల గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దళితుని సీఎం చేస్తా అన్నాడు కేసీఆర్, లేకపోతే తల కోసుకుంటా అన్నాడు. దళితుడికి చేసిన మాటలు హామీలు ఒక్కటి చేయలేదు. లాస్ట్ మొన్న దళిత బంధు ఒకటి చెప్పి అది పక్క పెట్టాం. రేవంత్ రెడ్డి గారు, నేను చాలా మంది ఈ మధ్య ఇంటర్వ్యూల లేకపోతే సెమినార్లు చెప్తున్నా, ఓపిక పేషెన్స్ అంటే రేవంత్ రెడ్డి గారిది. 10 ఏళ్ళు అరవాసం ఎత్తిండు. రాత్రి 3 గంటలకు ఆయన ఇంటి తలుపులు పలగొట్టి, దర్వే పలగొట్టి లాక్కెళ్ళి. అంత ఓపిక పేషెన్స్ ఉన్న వ్యక్తి ఈ రోజు సీఎం అయింది. ఉన్న లీడర్లు అందరినీ కాంగ్రెస్ టీం అంతా ఒకగారి ఏర్చి ఒక వేదికగా సమకూర్చి ఈ రోజు ప్రభుత్వానికి ఈ రోజు సీఎం అయ్యే పరిస్థితి, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాని కారణమైన వ్యక్తి, గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి. అంటే యువత రాజకీయాలకు రావాలంటే ఆదర్శంగా తప్పకుండా మా యువత కూడా, మా యువతకు ఎలాంటి అవసరం ఉంటది, ఎలాంటి ఉపయోగం ఉంటది, యువత పక్కదారి పట్టకుండా ఎలా ఉండాలి అనేది కూడా ప్లానింగ్ చేస్తాను. తప్పకుండా దాని గురించి, అంటే యువతను అభివృద్ధి కావాలి, యువత రాజకీయాలు రావాలి, యువత ఎదుగుదల కోసం నిరక్షణం పనిచేసే వ్యక్తి రేవంత్ గారు. మీ గురించి అంటే మీరు రేవంత్ రెడ్డి గారి గురించి పాజిటివ్ మాట్లాడుతున్నారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో కొంత ఫేవర్ గా మీ కదలికలు కనబడుతున్నాయి అని మాకు కొంత సమాచారం ఉంది. బట్టి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. బట్టి గారికి సంబంధించి వాళ్ళతోటి క్లోజ్ గా పోతున్నట్టు, పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే వివేక్ గారు, ఇట్లా కాంగ్రెస్ లో ఉన్న హేమలతో టచ్ లోకి వెళ్తున్నట్టు సమాచారం ఉంది. అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు వారికి నాకున్న, అంటే నేను ఎక్కువ పరిచయం లేకపోవచ్చు, మా మాజీ ఎంపీ
మాతో ఎప్పుడు ఉన్నా కూడా మా జమ్మికుంట ప్రాంతానికి మా ఏరియాకు ఎప్పుడు నచ్చే వ్యక్తి. మొన్న ఒక అకేషన్ లా కలిసి ఛాన్స్ అయ్యి మాట్లాడుకున్నాం. ఉన్నప్పుడు తెలియకుండానే మంత్రి గారు నేను తెలియకుండానే ఆయనకు నేను ఢిల్లీలో కూడా కలిసిన సార్. ఫ్లైట్ వెళ్ళి దిగిన తర్వాత సోడ్స్ కలిసి మాట్లాడినా. 2 times విఠల గారి దగ్గర వచ్చినప్పుడు కూడా కలిసి మాట్లాడినాం. మంచి వ్యక్తి. లాస్ట్ టైం మొన్న కలిసినప్పుడు కూడా చాలా మంచి, అంటే నేను రియల్ గా చూసాను. అంటే అంత దగ్గర నుండి పొన్నం గారితో మంత్రి గారితో నేను ఎప్పుడు జర్నీ చేయలేదు కాబట్టి మొన్న చూసాక నేను షాక్ అయిపోయినా. కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రిగా ఉండి కూడా మొన్న ఒక ఫంక్షన్ కి వెళ్తే క్యూలో లైన్ లో నిలబడి అందరితో పాటు జనాలతో పాటు వెళ్ళి నిల్చొని ½ hour వెయిట్ చేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు స్థానిక మంత్రి గారు. అంటే ఇట్లా వెళ్ళి రాంగ్ రూట్ లో వెళ్ళి బొకే వెళ్ళి ఇచ్చి కలగకుండా. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు అయితే వంగం వేసాక అట్లా కాకుండా ఒక పద్ధతి, ఒక సిస్టమ్ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళతో లైన్ లో వెళ్ళేవారు వాళ్ళతో అంటే ఒక పద్ధతిగా ఎదుటోళ్ళు మనలో ఒక మాట అనొద్దు, ఎదుటి వారు మనలో వేరేలా చూడొద్దు అని ప్రజలతో మమేకంగా ఉండి ప్రజల్లో కలిసిన వ్యక్తి, గొప్ప నాయకుడు పొన్నం గారు. నేను లైవ్ లో చూసిన, మాట్లాడలే ఈ రోజు చెప్పలే కానీ నేను లైవ్ లో చూసిన ఆయనతో ఉన్నా కాబట్టి ఆ రోజు అది నాకు ఇష్టం పడుతుంది. వివేక్ గారికి మీకు వివేక్ గారు అంటే ఇదివరకు ఈటల గారికి మేము ఉన్నప్పుడు మా ఏరియా ఇన్ఛార్జ్ మొత్తం వివేక్ గారే. వివేక్ గారు చాలా ఎట్లా అంటే నైస్ పర్సన్. ఈటలకు 2 రెట్లు ఎక్కువ గొప్ప మనిషి. అసలు ఈటల అంటే లెక్కగా రాడు ఆయన దృష్టిలో. అంత మంచి మనిషి వివేక్ గారు. ఎందుకంటే ప్రతి మాటలో అంటే నేను ఈటల గురించి చాలా సార్లు చెప్పినారన్నారు, కానీ మీరు కంప్లీట్ ఇంటర్వ్యూలో కూడా ప్రతి మాటకు ముందు మాటకి చేస్తున్నారు. అక్షయం లేదు ఇక్కడ. ఎలాంటి నాయకుడు ఉండద్దు అనేది నేను చూసిన, ఎలాంటి నాయకుడు ఉండాలనేది వివేక్ గారిని సార్. వివేక్ వెంకటస్వామి గారు చాలా అంటే ఎలక్షన్ టైంలో మొత్తం పెట్టుబడి పెట్టుకొని ఎంబడి ఉండి ఎవరికి ఏం కావాలని మొత్తం ఎంబడి చూసుకున్నాను. అంటే నేను ఎందుకంటే లైవ్ లో ఆయనతో ఉన్నా, తిన్నా, వివేక్ సార్ తోని జర్నీ చేసిన. కొన్ని టైంలో ఇక్కడ మాషానిపల్లి గ్రామం ఉంటది, ఇతర సందర్భం లేకపోతే ఎలక్షన్ టైంలో ఆ ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే మేము ఇంటిమేషన్ ఇస్తే వచ్చి వాళ్ళకు దాన సంస్కారాలు డబ్బులు ఇచ్చి నైట్ లా 9:30 తర్వాత వేరే బిజీలు ఉన్నా కూడా సార్ వేరే బిజీలు కూడా వచ్చి వాళ్ళకు సాయించిన వ్యక్తి. ఆయనకు హుజురాబాద్ నియోజకవర్గం సంబంధం లేదు, హుజురాబాద్ నియోజకవర్గంతో పనే లేదు. దాదాపు ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయేదాకా వివేక్ సారు హుజురాబాద్ పరిధిలో వండుకుంటా ఆ సమస్యలు ఏంది, ఎవరిని ఎట్లా చేయాలనేది మొత్తం కోఆర్డినేషన్ చేసుకుంటా ఒక డేగా లాగా కాపాడుకుంటూ వచ్చి ఆడ హుజురాబాద్ లో ఈ టైం గెలిపించిన వ్యక్తి. నేనేమంటున్నా అంటే అవునన్నా కాదన్నా హుజురాబాద్ ప్రాంతంలో బలమైన నాయకుడు ఈటల రేపు పొద్దుగల మొన్న ఓడిపోవచ్చు కాక మళ్ళీ భవిష్యత్తులో కూడా బలమైన నాయకుడుగా ఎదుగుతాడు, లేదంటే ఆయన ఆశీర్వచనం ఉన్న ఆయన అనుచరులే కానీ ఎదిగే అవకాశం ఉంది. సో ఆయన ఇక తిరిగి పుంజుకునే అవకాశం లేదనుకుంటారా? వస్తారా అని అండి. ఇప్పుడు ఇంకోటి వ్యక్తిగత అంటే ఇప్పుడు ఇంత పవర్ ఉన్నప్పుడు ఇంత ఉన్నప్పుడే ఏం చేయలేదు, మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకా ఏం చేస్తాడు, మాకేమన్నా న్యాయం చేస్తాడు, మాకేమన్నా పని చేస్తాడు, మాకేమన్నా మేలు చేస్తాడు అని నమ్మకం అయితే లేదు. ఆయనకేం చేసినా ఓకే అయితే కావచ్చు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో ఆయనకు రాజ్యసభ అధ్యక్షుడు ఇస్తారు కావచ్చు, రేపు ఎంపీ గెలిచి ఏదేమైనా ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి కదా. సార్ ఈటల గురించి సరే చిన్న చిన్న వ్యక్తిగత మనస్పర్ధలు, చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ల గురించి అయితే మాట్లాడారు, కానీ ఎక్కడ అవినీతి ఆరోపణల గురించో అట్లాంటి వాటి సబ్జెక్ట్ జోలికి పోవట్లేదు. అట్లాంటి ఏమన్నా నమ్ముతున్నారా మీరు? ఆయన పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు. నేను ఎంతవరకు ఆయనతో ఉన్నానో, మాకు జరిగిన అన్యాయం, నాకు వ్యక్తిగతంగా నాకు ఆయనకున్న రిలేషన్షిప్ లో నాకు చేసిన అన్యాయం, నాకు ఏ విధంగా మేలు చేసిండు అన్యాయం చేసిన గదే మాట్లాడినా కానీ ఆయన ఏం చేసిండు ఏందనేది నాకు సంబంధం లేదు, నేను మాట్లాడాల్సుకుంటాను. రైట్, వివేక్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక వివేక్ గారి కొడుకు వాళ్ళతో ఏదో సాన్నిహిత్యంగా ఉంటున్నారు, లేండి అంటే యువత రాజకీయాలు రావాలని ఇప్పుడు అంటారు కానీ చెప్పడం వరకు కానీ వస్తే మటుకు ఎవరు చేయలేరు, ఎవరు ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఎంకరేజ్ చేయరు. అట్లా నేను కూడా లైవ్ లో నాకు ఎన్ని కష్టాలు వచ్చింది, బాధ నాకు తెలుసు. అంటే ఇప్పుడు అంటే కీలకంగా ఆ బాధలు కష్టాలు తెలుసు కాబట్టి. అలాగే వివేక్ సార్ గారికి ఉన్న ఆయనకు నాకున్న ఆ రిలేషన్షిప్ లా వివేక్ సార్ గారికి ఉన్న ప్రేమ నేను కొంచెం తోడు పంచుకోవాలని ఈసారి ఒకవేళ ఎంపీ టికెట్ కనుక ఎంపీ టికెట్ వస్తే వాళ్ళ అబ్బాయికి వస్తే తప్పకుండా నా ఈ తెలంగాణ యువత టీం మొత్తం మేమందరం ఎంబడి ఉండి ఎలక్షన్స్ అయిపోయేదాకా వివేక్ సార్ వాళ్ళ అబ్బాయికి పనిచేయాలని డిసైడ్మెంట్ ఉన్నాం. అంటే వాళ్ళ అబ్బాయికి మంచి పేరు ఉంది అక్కడ, చాలా మంచి పేరు ఉంది. ఇలాంటి వాళ్ళను జనాలు కూడా అర్థం చేసుకోవాలా. ఇలాంటి యువత, ఇలాంటి నాయకుడు గనక మీ
ప్రజల వద్దకు వస్తే తప్పకుండా స్వీకరించండి. అలాంటి వ్యక్తికి తప్పకుండా మీరు మీ ఓట్లతోని వాళ్ళని ఒక ముందుకు తీసుకెళ్లే పని చేయండి. ఎందుకంటే ఇలాంటి నాయకుడు దొరుకుడే చాలా కష్టం. అలాంటి నాయకుడు దొరికినప్పుడు మనం కళ్ళకి అదుకొని తీసుకోవాలి. కేవలం పెద్దపల్లి పార్లమెంట్ నుండి టికెట్ రాబోతుంది. కంపల్సరీ పెద్దపల్లి పార్లమెంట్ నుండి వివేక్ సార్ వాళ్ళ అబ్బాయికి మేము సపోర్ట్ గా పనిచేస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకొక అవకాశం ఉందా అంటే ఇట్లాగే ఈటల రాజేందర్ వెనకాల పనిచేస్తారనుకుంటే అప్పుడు నామినేషన్ వేసి పోటీ చేశారు. ఇప్పుడు వివేక్ వాళ్ళ అబ్బాయి అంటున్నారు. ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఏం లేదా? ఏమైనా ఆలోచన ఉందా? లేదు. ఎందుకంటే మేమంతా డిసైడ్ చేసుకొని ఒకవేళ టికెట్ కనుక వివేక్ సార్ వాళ్ళ అబ్బాయికి వస్తే వివేక్ సార్ వాళ్ళ అబ్బాయి పనిచేయాలని డిసైడ్మెంట్ లో అట్లాంటి గొప్ప వ్యక్తుల గురించి పనిచేయడం మాకు అదృష్టం. ఎందుకంటే అలాంటి నాయకులతో ఉండడమే చాలా ఇష్టం. అట్లాంటివి పనిచేయాలని ఇంకా ఇష్టం ఉంది. రైట్. ఇక్కడే ఇంకొక టాపిక్ ఏంటంటే మీ కదలికలు తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల చుట్టే కాకుండా ఆంధ్రాలో కూడా కనిపిస్తున్నాయి మీ కదలికలు. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. అంటే మీ శక్తికి మించి మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షులు ఇది ఆంధ్ర ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే భయ్యా నేను ఒకటే చెప్తున్నా, నాకు లేచినప్పటి పడుకున్నాక ఈ ప్రజలతో ఉండడమే. ఇప్పుడు ఇమ్మడి సతీష్ అంటే ఎప్పుడు ప్రజలతో ఉండడం, ప్రజల కోసం ఉండడం. నాకేదో ఏదో మూలకు ఉండాలి, ఎక్కడో గల్లీలలో ఉండాలి, సాటుకు ఉండాలని ఉండదు. ఎప్పుడు ఎక్కడ నిలబడ్డా 10 మంది వస్తాంటారు, రోడ్డు నిలబడ్డా 10 మందితో మాట్లాడుతుంటా, తెలియని విషయం తెలుసుకుంటా అంట, ఉన్న విషయాలు మనతో పంచుకుంటా అంట. నేను నా చిన్నప్పటి రాజకీయాల పిచ్చి కాబట్టి నాకు అదొక పిచ్చి, నాకు అది ఇష్టం కాబట్టి రాజకీయాలు ఇక్కడ కాకపోతే ఎక్కడ రాజకీయంగా ఉన్నా అక్కడికి వెళ్ళి పనిచేయాలనుకుంటారు. ఆంధ్ర అంటున్నారు. ఆంధ్ర మొత్తం పాకిస్తాన్ కాదు కదా, మన పక్క రాష్ట్రం కదా, అంటే ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు ఆంధ్రాలో కాదు, ఆంధ్రాలో అందరూ వచ్చి హైదరాబాద్ సిటీ అయిపోయింది. అందరు హైదరాబాద్ ఉన్న వాళ్ళే, అది వేరే కాదు కదా, మన ఉమ్మడి రాష్ట్రం. నాకు అక్కడ ఆంధ్రాలో కొంతమంది పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు సపోర్ట్ గా ఈసారి మన తెలంగాణ యువత ఆంధ్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా మేము వెళ్ళి ఆ క్యాంపెయినింగ్ అంటే మనకు తెలిసిన విద్య ఏదైతుందో మనకు ఏదైతుందో వాళ్ళకు ఏదో వృద్ధభక్తి సాయం చేస్తున్నమాట. జానీ మాస్టర్ ఉన్నాడు. జానీ మాస్టర్ ఆ ప్రాంతంలో మంచి పేరున్న వ్యక్తి. కొద్దిగా జానీ గారు ఈసారి అక్కడ జానీ మాస్టర్ గారు అక్కడ జనసేన నుండి పోటీ చేస్తున్నారు. మా సాయం కావాలంటే తప్పకుండా మేము చేస్తాం. ఈసారి జానీ మాస్టర్ కూడా క్యాంపెయిన్ చేసి అక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా జానీ మాస్టర్ సపోర్ట్ చేసి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి పూర్తి తీసుకొని తప్పకుండా ఆ బాధ్యత మొత్తం తీసుకొని గెలిపిస్తారు. ఎలా ఉంది అక్కడ ఆంధ్రాలో? ఆంధ్ర 2 టైం వచ్చాం. జానీ మాస్టర్ మంచి పేరు ఉంది, హెల్పింగ్ నేచర్. ఆయన కూడా కింద ఉండే. ఎందుకు జానీ మాస్టర్ అని చెప్తున్నా అంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి ఎవరి ఆపదలో ఉన్నా, ఎవరి సమస్యలు ఉన్నా, ఎవరికి ఉన్నా ఆయన దృష్టి పోతే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటానంటే మీరు అనుకుంటారు కావచ్చు వీళ్ళ గురించి గొప్ప వాళ్ళ గురించి చెప్తాను చెప్తున్నా. జానీ మాస్టర్ గురించి ఏం చెప్తున్నా అంటే ఆయన ఎవరికి ఇప్పుడు అదృష్టం కుడి చేయి చేస్తే ఎవరు చేయగలుగుతాను, ఈ చేయి చేస్తే ఆ చేయగలిగాడు. అట్లా నీకు నిజంగా బాధ ఉంది, సమస్య ఉంది, ఆయన దృష్టి పోతే లాస్ట్ కు ఆయన తినే అన్నం కాస్త కూడా పెడతాడు. అలాంటి గొప్ప మంచి ఆయన. ఆయనతో జర్నీ చేసినంత ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు. ఏదో మనం పొగడాలి చేయాలనే విషయం కాదు. వ్యక్తిగతంగా ఆయన కింద నుండి వచ్చిన వ్యక్తి, చాలా కష్టపడాల్సిన వ్యక్తి. అంటే జానీ మాస్టర్ నాకున్న సంబంధం దాదాపు ఒక 15 సంవత్సరాల నాకు ఆయనకున్న రిలేషన్ బంధం, మంచి మిత్రుడు. ఆయన నాకున్న బంధంతో చెప్తున్నా. అందుకే నాకు తెలిసిన నాకున్న అనుభవం కానీ, నాకున్న రాజకీయం కానీ, నాకున్న ఒక దాంతో నా వృద్ధభక్తిగా నేను ఆయనకు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయినా. మళ్ళీ వివేక్ గారి గురించే మాట్లాడినా. వివేక్ గారి గురించి ఏం చెప్తున్నా కదా, నిజంగా అంటే ఎట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం మనం అంటే ఆపదలో ఉన్నాడు వీడు అంటే వాడు సాయం చేస్తాడు కావాలి. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు చాలా దొరకడం కష్టం. అందుకే అలాంటి గొప్ప నాయకులు వాళ్ళు. వివేక్ సార్ కూడా అంతే. వాడు నిజంగా ఆపద ఉంది, ప్రాబ్లం ఉందంటే ఆయనతో అయ్యేది నాతో కాదుపై మొత్తం కాదని చెప్పాడు. సరే ఒకవేళ అతనికి 10 రూపాయలు సాయం చేయాలంటే రూపాయన్నా సాయం పంపే వ్యక్తి వివేక్ సార్. ఇలాంటి వాళ్ళతోని ఎందుకు వాళ్ళ గురించి చెప్తున్నా అంటే అలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. మనం ఎక్కడన్నా 10 రూపాయలు తింటే వాళ్ళు తలుచుకోవాలంటారు కదా, అలాంటి వ్యక్తులు, అలాంటి నీతి నియతున్న వ్యక్తులు. ఆపద ఉన్నదంటే వాళ్ళు నిజంగా ఎవరికైనా సాయం. నేనే 2-3కి స్పర్శిస్తారు ఇలా వెళ్తూ బాగాలేదు గిలకు మొన్న ఒక 2-3 చదువుకున్న వ్యక్తులకు ల్యాప్టాప్ కావాలంటే కొనిచ్చాను వివేక్ సార్ గారు. అంటే ఇట్లాంటి ఇంకా ఏమున్నా పనిచేసే వ్యక్తి వివేక్ సార్. అంటే సర్వీస్ మీరు చేయడం కాకుండా మీరు మీకు పరిచయం నా వల్ల చేయడం నా వల్ల కాదు కదా. నా దృష్టికి వచ్చిన సమస్యలు బాధలన్నింటినీ ఏదైనా నాతో కాకపోతే వాళ్ళతో చేపిస్తున్నా, వాళ్ళు చేస్తున్నారు. మీరు ఏం కావాలనుకుంటున్నారు అంటే జనరల్ గా పొలిటికల్ గా ఈ స్థాయి వరకు పోవాలని ఏమైనా టార్గెట్? ఇప్పుడు రేవంత్ రెడ్డి వీడియోలు బయటకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కావాలని కొన్నేళ్ల నుంచే చెప్తున్న వ్యక్తి 10 లక్షల కోసమే పనిచేస్తూ వచ్చిండు.
సరే ఒడిదుడుకులు అనేటి కామన్, వేదికలు మారొచ్చు కానీ లక్ష్యం మారలేదు అనేది. అది కామన్ ఈ లక్ష్యం మీద ఒడదొడుకు కామన్ కాదు. అది ఒక యజ్ఞం చేసిండు రేవంత్ రెడ్డి గారు, ఒక యజ్ఞం చేసిండు. అలాంటి యజ్ఞం ఎవరు చేయలేరు. అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఇందాక అడిగా చెప్తున్నా, అందరికి సమానం కల్పించండు. రేవంత్ రెడ్డి గారి గురించి నేను మొత్తం మాట్లాడే ముందుకే మనం వేరే టాపిక్ మాట్లాడాలి. చెప్పండి పర్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, దళితులు కూడా అట్లా అన్యాయం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి ఇచ్చి అందరికి సమాన హక్కు ఇచ్చి, నేను సీఎం కాదు మీరందరూ సీఎం అంటే నేను ఒక్కరిని ఇక్కడ కింగ్ మేకర్ కాదు, నాతో పాటు మీరు అందరూ అని అందరు సమాన హక్కు కల్పించిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదొక నేను చాలా మందికి ఈ మధ్య ఎవరికి ఏమో టాపిక్ వచ్చినా మన కాలేజీల స్కూళ్ళ సెమినార్ అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిని ఆలోచన చేసుకోండి. మా ఫ్యామిలీలో మొన్న ఒక ఫ్యామిలీ పంచాయతీ అంటే ఒక ఫ్యామిలీలో కూడా ఒకరు చెప్పిన పేషెన్సీ ఓపిక అంటే రేవంత్ రెడ్డి గారు చూడండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అంత ఓపిక ఉన్నాడు కాబట్టి, అంత పేషెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు సీఎం సీట్ లో కూర్చోగలిగింది. అంటే వన్ మ్యాన్ సెంట్రిక్ గా కేసీఆర్ ఉన్నప్పుడు వన్ మ్యాన్ సెంట్రిక్ గా నడిచిన ప్రభుత్వం 10 ఏళ్ళు చాలా దిగ్విజయంగా నడిచింది. సరే ప్రజల్లో వ్యతిరేకత చోడిపోవచ్చు కాక, కానీ మీరు అంటున్నట్టు కాన్సెప్ట్ లో రేవంత్ రెడ్డి అట్లా పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల, ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం లేదంటారా? భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బంది తలెత్తే అవకాశం లేదా? అంటే ఈ జెండాకు మీ అందరూ ఓనర్లు అనుకో పనిచేస్తున్నారు. ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, ఈ కుటుంబంలో నేను సక్రమంగా పని చేయకపోతే నా పిల్లలను తాగమవుతారు అనుకునే విధంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఓకే, అలాంటప్పుడు ఎందుకు ఆగమవుతుంది? నిజమైన స్వాతంత్రం వచ్చింది, నిజంగా స్వాతంత్రం వచ్చింది కదా. ఇది నా కుటుంబం, నేను పెద్ద కొడుకును, నేను చిన్న కొడుకును, నేను అడుగు కొడుకును, నా బాధ్యత నేను చేయాలి, నా పని నేను చేయాలి. నేను చేయబోతే నా ఇల్లు అంతా ఆగమవుతుంది, నా ఇల్లును ఇంకా 100 కాలాలు 1000 కాలాలు నా ఇల్లు ఇలాగే పెట్టుకోవాలి అనుకొని పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు ప్రతి నాయకుడు. అన్నప్పుడు ఆగం కాదు కదా. రైట్, ఉమ్మడి ఎంపీ ఎలక్షన్స్ గురించి కొన్ని ప్రెడిక్షన్స్ చేయాలి మీరు. ఇప్పుడు ఓవరాల్ గా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది, ఎందుకు? ప్రజలు ఎవరు కావాలని ఆశ్రయిస్తే వాళ్ళైతారు. దాని గురించి నేను మాట్లాడలేదు, ప్రెడిక్షన్స్ ఏం చేయాలి చెప్పలేదు. సతీష్ గారు, అంటే నామినేషన్ వేసినప్పటి నుంచి మొదలు ఎన్నిక పూర్తి అయ్యే వరకు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యా, లేదంటే సాఫీగా నడిచిపోయిందా మీకున్న పరిచయాలు? ఒక వార్డ్ నెంబర్ గా పోటీ చేస్తేనే అనేక రకమైన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. నియోజకవర్గం మొత్తంలో మన ఎవరో ఐడెంటిఫై లేదు. ఎలాంటి ఇబ్బందులు అంటే చెప్పాలని ఇబ్బందులు అవి. అసలు ఒక్కొక్కసారి నాకు నేనే ఇంట్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నా అనిపించింది. అసలు ఏ విధంగా సపోర్ట్ లేదు, అనేక రకమైన ఇబ్బందులు. ఇటు పొలిటికల్ ప్రెషర్స్, మన అంటే నచ్చనోళ్ళు, మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, యువత అంటే దగ్గర రాకపోవడం. నేను యువత అంతా సపోర్టింగ్ ఉంటది, యువత అంతా బాగుంటారు, యువత అంతా పైకి రావాలని చెప్పేసి అనడం అనుకోని ఆ ఉద్దేశంతో నేను రావడం. ఆ తర్వాత అంటే ఒక 2-3 days దాకా నామినేషన్ వేసి విత్డ్రాల్ దాకా కూడా చాలా నాకు అనిపిస్తుంది. అనేక రకమైన ఇబ్బందులు అయినాయి విత్డ్రాల్ చేసే దాకా కూడా. నన్ను ఇక పార్టీ పేరు చెప్పొద్దు, వాళ్ళ గురించి చెప్పొద్దు, కానీ ఒక రిసార్ట్ సిద్దిపేట హరిత రిసార్ట్కి తీసుకెళ్లి అక్కడ పెట్టేసి నువ్వు విత్డ్రా చేసుకో ఇప్పుడు అని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టింది. నాకు అనుకునే విధంగా సింబల్ రాకుండా వేయడం, నన్ను లాస్ట్ టైంలో కూడా విత్డ్రా తీసుకొని ఇబ్బంది పెట్టండి, అనేక రకమైన ఇబ్బందులు అన్నీ. తర్వాత నా పర్మిషన్స్, నా వెహికల్ పర్మిషన్స్ కూడా రాకుండా ఆపించింది. ఇట్లా అనేక ఇబ్బందులు పెట్టిండు. ఆటోమేటిక్ అంటే ప్రజలు కొత్త వాళ్ళని కోరుకున్నారు, ప్రజలు ఎవరైనా కావాలని కోరుకున్నారు, ప్రజలకు అర్థమైంది కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్ళిన. ప్రజలకు వెళ్ళిన తర్వాత విపరీతమైన అభిమానం, వాళ్ళు చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత నాతో ఉన్న చుట్టూ యువత వాళ్ళు కూడా మంచి రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఫస్ట్ ప్రచారంలో అంటే 26 తారీఖు రోజు 27 తారీఖు రోజు అర్థం చేసుకున్నారు. తర్వాత వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అంటే అక్కడ ఉన్న నాయకుడు ఎవరైతే ఈ బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడో, ఎమ్మెల్యే గెలిచిన నాయకుడు, యువతనంతా ఒకలాగా గ్రిప్లో పెట్టుకోవడం, వాళ్ళందరినీ దగ్గర పెట్టుకోవడం. వాళ్ళని నేను అడగలేదు, ఎందుకంటే ఒక నాయకుని పట్టుకొని ఉంటున్నారు, కొన్ని రోజులు ఉంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ ఇంటర్నల్ గా వచ్చి వాళ్ళ సాయశక్తిలో వాళ్ళు ఏం చేయాలో అది చేసుకుంటూ, తర్వాత నాకు నా మిత్రుడు కూడా కొంత ఎకనామికల్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ నన్ను ముందు నడిపిన వ్యక్తి. చాలా అంటే నేనేంటనేది వాళ్ళు చూసిన తర్వాత వీడు ఏదో అవుతారా, వీడు ఏదో చేస్తానని జనాలకు అర్థమైపోయింది. ఆ తర్వాత సెట్ అయిపోయింది.
కొంత చాలా ఇబ్బంది పడ్డా, అయినా కూడా అందులో కూడా ఆ కష్టంలో కూడా సుఖాన్ని వెతుకున్నా. చాలా బాగా అనిపించింది. అన్ని ఓట్లు నన్ను నా హుజరాబాద్ ప్రజలకు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. చాలా వాళ్ళందరికీ 2 చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి, నన్ను ఆదరించిన నా హుజరాబాద్ ప్రజలందరికీ మీ అందరినీ అలాగే ఎప్పుడు ఆశ్రయిస్తారని నేను కోరుకుంటున్నాను. సరే, చివరిగా అంటే యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి మీరు చెప్తున్నారు. కాకపోతే మీ ప్రయాణాన్ని ఉదాహరణ తీసుకుంటే అంటే ఏ యువకునికైనా ఒక ప్లాట్ఫామ్ కావాలి, లేదా ఒక గాడ్ ఫాదర్ అనేది కావాలి పొలిటికల్ గా. సో అట్లాంటి గాడ్ ఫాదర్ అని చెప్పేసి మీరు నమ్ముకున్న ఈటల రాజేందర్ దగ్గర పోయిన తర్వాత మీ పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంది. సో మిగతా రాజకీయాలకు రావాలనుకునే యువతకి మీరు ఏం చెప్తారు? కృషి ఉంటే, కష్టపడితే ఏ రోజైనా ఎప్పటికైనా తప్పకుండా ఆయన జరుగుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆ కష్టం నమ్ముకొని ప్రయత్నం చేసిండు. ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నాడు. ప్రతి యువకుడు, ప్రతి యువత ఒక్కడే నేను చెప్పే ఏంటంటే, మీరు తప్పకుండా రాజకీయాలు రావాలి. వచ్చి ఈ సమాజంలో, ఈ సమాజానికి మీరు ఒక ఆదర్శంగా ఉండిపోయి ఈ సమాజం తీర్చిదిద్దే మన చిత్రం కాబట్టి మీ అందరూ తప్పకుండా రావాలి. ఈ రోజు చెడు అలవాట్లకు బానిస అవుతున్న ప్రతి వ్యక్తిలో చెప్తున్నా, అవి తొందర మానుకొని మీ యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటాను. చూస్తున్నారు కదా, ఇమ్మడి సతీష్ ఆయన రాజకీయ ప్రయాణం గురించి చెప్పాడు. యువత కూడా రాజకీయాలకు రావాలని పిలుపునిస్తున్నాడు. అలాగే స్వశక్తితో కృషి చేస్తా ఉంటే ఏదో రోజు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. సో ఇమ్మడి సతీష్ గారు, మీరు రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు పోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ.